చేసేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా రాబోయేటువంటి ఒక 5 నుంచి 10 సంవత్సరాలలో మనుషులు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే సర్వే చేసి వాటికి తగ్గట్టుగా మన ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో అందులో స్పెషల్గా ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఈరోజు చాలా మంది చూస్తూ ఉన్నాం మనం. అంటే డయాబెటిక్, సో డైరెక్ట్ మనం డయాబెటిక్ అనకుండా, సో ఇందాక వీడియోలో కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఒక వెల్నెస్ కోచ్గా ఒక పర్సన్ ఇల్నెస్ లో ఉంటారా వెల్నెస్ లో ఉంటారా అని. సో వెల్నెస్ గా మనం వెల్ గా ఉండాలి అంటే మన బ్లడ్ షుగర్ ని మేనేజ్ చేసుకోవాలి. సో మరి ఈ రోజుల్లో 90% ఆఫ్ ది పీపుల్ చాలా సఫర్ అవుతా ఉన్నారు బికాస్ ఆఫ్ సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా. సో ఈరోజు మనం అసలు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి, సో దానికి కారణం ఏంటి, మరి మనం ఏ రకంగా ఆ ఛాలెంజ్ ని ఛాలెంజ్ ని ఓవర్కమ్ అవ్వచ్చు, ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజ్ ని. సో ఇట్లాంటి కొన్ని విషయాలను అన్నింటినీ కూడా మనము చూద్దాం. సో ఫస్ట్ మనం స్క్రీన్ ని షేర్ చేద్దాం. మేడం ఒక్కసారి. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో 150 గ్రామ్స్ షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. Again, next topic we were going to speak about was rice and wheat. So rice and wheat ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. ఒక్కసారి మేడం. సో ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నది, సరళ మేడం గారు చెప్తున్నది ఏంటంటే మనందరం చాలా ఇష్టంగా తినేటువంటి ఫుడ్, సో స్పెషల్ గా సౌత్ ఇండియాలో అయితే ఇంకా ఎక్కువగా తీసుకునేటువంటి ఫుడ్ ఆహారం రైస్ అండ్ వీట్. చెప్తా ఉన్నారుగా, అన్నంని మనం ఎక్కువ తీసుకుంటాం, చపాతి. సో ఈ యొక్క ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే రైస్ ని కానీ తర్వాత ఈ యొక్క వీట్ ని ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది, అసలు ఈ గ్లూకోజ్ ఎందుకు పెరుగుతుందో మేడం చాలా క్లియర్ గా స్పష్టంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనకు చెప్తున్నారు. చూద్దాం మనం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి, ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు, చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. మన రక్తం ఇక్కడ చాలా క్లియర్ గా మేడం ఒక వర్డ్ చెప్పారు. సో మనము ఆహారం అంటే రైస్ తిన్నా, చపాతి తిన్నా, ఏది మనం ఇంటేక్ గా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా కార్బోహైడ్రేట్సే, పిండి పదార్థాలే. సో మనం తీసుకున్నటువంటి ఆహారము డైజెషన్ అయిన తర్వాత ఎనర్జీగా మారి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిన తర్వాత మేడం చెప్పారుగా రక్తంలో కలుస్తుంది. ఆ రక్తంలో కలిసిన తర్వాత అక్కడ ఎక్సెస్ గా గ్లూకోజ్ అనేది ఎక్కువగా మన బాడీలో పెరిగిపోవడం వల్ల పల్సగా రక్తనాళాలలో ప్రవహించాల్సినటువంటిది మన చక్కెర పాకం కానీ బెల్లం పాకం కానీ ఎట్లయితే థిక్గా తయారవుతుందో ఆ రకంగా ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం, ఎక్కువగా బ్లడ్ లో కలవడం వల్ల ఈరోజు మనకు తెలియకుండా చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. ఎస్ మేడం, నెక్స్ట్. ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి మళ్ళీ రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేసింది నేను ఇక్కడ యకృత్, అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్.
సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసేదానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడినాయి అటు ఇటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్. ఎస్. సో చాలా చక్కగా క్లియర్ గా మేడం గారు ఒక మాట చెప్పారు. సో మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల బాడీ అంటే శరీరంలో ఎక్కువగా పేరుకుపోయినటువంటి ఈ యొక్క రక్తం అనేది, ఎక్కువగా అయినటువంటి రక్తం మొత్తం కూడా అది మన బాడీకి హార్మ్ఫుల్. సో మన బాడీకి ఒకటి ఏముందంటే హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏదైతే మన శరీరానికి హాని కలిగజేస్తుంది అనేది ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని బయటికి రిమూవ్ చేయాలి అనేది బాడీకి ఎంబటే తెలిసిపోతుంది. సో అప్పుడు మన బాడీలో మేడం గారు చెప్పారుగా కెమికల్ ఫ్యాక్టరీ ఏంటి, లివర్. సో ఈ ఎక్సెస్ అయినటువంటి గ్లూకోజ్ మొత్తం ఏ రకంగా కన్వర్ట్ అవుతుందో చార్ట్ లో కూడా మేడం గారు చూపించారు కదా. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ మొత్తం కూడా గ్లైకోజన్ గా మారి ఆ తర్వాత ఇంకా అక్కడికి కూడా ఇంకా ఎక్కువైనటువంటి ఆ గ్లూకోజ్ నిల్వలు మొత్తం కూడా ఏ రకంగా కన్వర్ట్ అవుతుందంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో మన బాడీలో తింటున్నాం, మన అందరు కూడా తెలుసు, అంటే కామన్ గా మనం అంటుంటాంగా ఎక్కువ తిన్న తర్వాత కొవ్వు పేరుకుపోతుంది అని. సో ఆ కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది అని అంటే గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారి గ్లైకోజ్ కూడా ఎక్కువ చేసి అప్పుడు అది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎస్ మేడం. రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తంలో. ఎస్. సో క్లియర్ గా చెప్పారు కదా, ఫ్యాట్ గా మారినటువంటిది మొత్తం కూడా అప్పుడు ఏమవుతుందంటే ఒబేసిటీగా తయారవుతుంది. సో ఒబేస్ గా ఎందుకు, ఎక్కడ మన ఈ యొక్క ఫ్యాట్ సిట్ అవుతుందంటే నడుము చుట్టూ, ఈ యొక్క మన యొక్క జబ్బలకు కానీ అంటే శరీరం యొక్క ఈ యొక్క కండరాలలో ఈ యొక్క ఫ్యాట్ అనేది పెరుగుతుంది. సో 40% ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారని మేడం గారు ఒకప్పుడు, అంటే దాదాపుగా ఈ వీడియో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చెప్పడం జరిగింది. బట్ అదే ఇప్పుడు ఆ రేషియో అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. మరి ఫ్యాట్ గా ఒకటే అవుతుందా, ఒబేస్ ఒకటే అవుతుందా, మరి శరీరంలో ఎక్కువ గ్లూకోజ్ రావడం వల్ల అంటే మరి ఇంకా ఏమేం అనర్థాలు జరుగుతాయి. సో ఎక్కువ ఎక్సెస్ గ్లూకోజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయొచ్చో మేడం గారు చెప్తున్నారు, ఒకసారి విందాం. సో అప్పుడు ఏమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్. మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది, మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిసరైడ్ ఇస్తారు. ఈ రోజు నుంచి ఒక సంవత్సరం ఆగితే మీ అక్కడ మేడం గారు చెప్పారు కదా, ఎక్కువగా ఇంకా వస్తున్నటువంటి గ్లూకోజ్ మొత్తం కూడా, ఎస్, ఎక్కువగా వస్తున్నటువంటి గ్లూకోజ్ మొత్తం
మొత్తం గ్లూకోజ్ కూడా ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఎక్సెస్ వచ్చింది కొలెస్ట్రాల్ గా మారుతుంది. సో మనము బయటి ఫుడ్ తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ తీసుకోవట్లేదు, అసలు ఎటువంటి ఫ్రైడ్ కి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవట్లేదు, అయినా నాకు కొలెస్ట్రాల్ ఎట్లా పెరిగింది అని అంటే ఈ మన బాడీలో ఎక్సెస్ అయినటువంటి గ్లూకోజ్ మొత్తం కూడా అది కాలక్రమేణా క్రమేపీ కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఇప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్, సో హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా సో ఇక్కడ చెప్పారుగా మేడం, సో ఈ బ్లడ్ వెజిల్స్ లలో మనకి ఏమైతుందంటే ఫ్యాట్, ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది. మనం చూస్తే కూడా మనకి వీడియోలో పచ్చ కొవ్వు అంటారు. ఆ యొక్క పచ్చ కొవ్వు అనేది ఈ యొక్క బ్లడ్ వెజిల్స్ గోడలకు అక్కడ పేరుకుపోవడం వల్ల ఏమైతుందంటే మన హార్ట్ నిరంతరం పనిచేసేటువంటిది మన యొక్క హృదయం. ఈ హృదయం ఏం చేస్తుంది, రక్తం మొత్తం చెడు రక్తం అంతా కూడా గుండెకి చేరుతుంది, అక్కడ శుభ్రపరిచి మళ్ళీ మనకు అక్కడ నుంచి ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ రెండు కూడా హార్ట్ నుంచి మళ్ళీ ప్రతి కణానికి వెళ్తూ ఉంటాయి రక్తనాళాల ద్వారా. మరి ఈ రకంగా ఈ గోడల మధ్యలో ఎప్పుడైతే ఈ కొవ్వు అనేది పేరుకుపోయిందో అక్కడ రక్త ప్రసరణ అనేది సరిగా జరగదు. ఆ రక్త ప్రసరణ అనేది జరగకపోవడం వల్ల హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ హార్ట్ అటాక్స్ రావడానికి. ఈరోజు చిన్న వయసులో, ఒకప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ అంటుండే, కానీ ఈరోజు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల్ని కూడా మనం హార్ట్ అటాక్ అని చెప్పి చూస్తున్నాం. సో దానికి రీజన్ ఏంటి అనేది మేడం గారు చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్ మేడం. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తాము అని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువలీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పెరాలిసిస్ అంట. రైట్. సో పెరాలిసిస్ ఎందుకు వస్తుంది అనేది చూసే ముందు, సో ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, సో ఈ రకంగా బైపాస్ సర్జరీస్ అనేది అంటే ఆ వాల్వ్లో ఎప్పుడు రక్త ప్రసరణ అనేది సరిగా జరగనప్పుడు ఇంకో వాల్వ్ వేసి అక్కడి నుంచి ఆ రక్త ప్రసరణ జరిగే విధంగా మనం చేస్తూ ఉంటాం.
అది జనరల్ గా జరిగేటువంటి సర్జరీస్. అయితే ఇక్కడ మనకు శరీరంలో ప్రతి భాగానికి ఆ యొక్క రక్తం, తర్వాత గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ వెళ్తూ ఉన్న క్రమంలో అతి సన్నటి నర్వ్స్ ఉండేది బ్రెయిన్ లో కూడా. మరి ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేది బ్రెయిన్ కి పేరుకుపోవడం వల్ల బ్రెయిన్ కి సంబంధించినటువంటి బ్రెయిన్ స్ట్రోక్ మనం చూస్తున్నాంగా. చాలా మంది కూడా సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అని చెప్పేసి, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి కూడా అంటాం. అసలు ఆ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రీజన్ ఏంటి? ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆ పెరాలసిస్ ఎందుకు వస్తుంది, పెరాలసిస్ ఎట్లాంటి ప్రాబ్లం అనేది, ఆ సింటమ్స్ కూడా మనం ఒక్కసారి చూద్దాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్ లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజిల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం? అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది? నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము? దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు? బీపీ, సో బ్లడ్ ప్రెషర్ రావడానికి గల రీజన్ కూడా మేడం గారు చెప్పారు. సో మన బాడీలో ఎక్సెస్ అయినటువంటి గ్లూకోజ్ మొత్తం కూడా, సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, పెరాలసిస్ వచ్చినప్పుడు ఏమన్నా అంటే రైట్ సైడ్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ పడ్డప్పుడేమో లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ అనేది పని చేయకుండా ఉంటాయి. అదే లెఫ్ట్ బ్రెయిన్ లో గనక ఆ యొక్క ప్రభావం అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి అవయవం పని చేయకుండా ఆగిపోతాయి, కాళ్ళు చేతులు అని చెప్పేసి అంటారు. అంటే వన్ సైడే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరి అట్లాగే ఇంకా ఎక్కువగా కంటిన్యూగా మన బాడీలో గ్లూకోజ్ అనేది రావడం వల్ల, ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇంకా ఏమేమి అనర్థాలు జరుగుతాయంటే, చెప్పారు కదా, మన యొక్క రక్తనాళాలలో చాలా పల్సగా ప్రవహించాల్సింది రక్తం, కానీ అది మందంగా పేరుకుపోయి థిక్గా అవ్వడం వల్ల అక్కడ ఆ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో ఇందాక చెప్పారుగా, ఆ యొక్క చెట్టుకి మనం వాటర్ పోస్తున్నప్పుడు పైప్ లో స్మూత్ గా వెళ్తే ఒక రకంగా ఉంటుంది. అదే ఆ పైప్ లో బాగా నాచు పేరుకుపోయి ఇంకెక్కడన్నా అది ఉందంటే అప్పుడు ఏమైతుంది? అది ఒక ప్రెషర్ లాగా వస్తుంది. సో మనము ఆ చెట్టు దూరంగా ఉంది, మనం అక్కడ వాటర్ పోయాలన్నప్పుడు కూడా ప్రెషర్ పెడతాం కదా, ఆ రకంగా ప్రెషర్ రావడం వల్ల ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో మనం అనుకుంటాం బీపీ వచ్చింది అంటే కూడా మనము మన బాడీలో ఎక్సెస్ గా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఎక్కడ అంటే మన బాడీలో పెరుగుతున్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్. ఎస్ మేడం. ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. Stop translating. Start. ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు? ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు, కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది ఎప్పుడు? బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి? ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బీసీ పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్
hemoglobin or HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఏం జరిగింది ఇక్కడ, ఎక్కువైన గ్లూకోజు షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేని వల్ల వస్తుంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని. సో లైఫ్ స్టైల్ డిసీజెస్. సో మేడం గారు చెప్పారు కదా, బీపీ పెరిగింది అని అంటే, బీపీ వచ్చిందంటే ఫస్ట్ మనము ఏది కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, ఉప్పుని కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం. సో ఉప్పుకు సంబంధించినవి తక్కువ తినాలి అని. కానీ అసలు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మన బాడీలో గ్లూకోజ్ అంటే చక్కెర నిల్వలు, చక్కెర అనేది ఎక్కువగా తీసుకోవడం, ఇంటేక్ గా తీసుకోవడం అనేది అది మనం కంట్రోల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి ఆర్బిసి. సో మన బాడీలో ఈ యొక్క రక్తం ప్రసరణ జరుగుతున్నప్పుడు అందులో వాటర్ ఉంటుంది అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి మనం చూస్తుంటాం. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ పైన ఈ యొక్క ఫ్యాట్ అంటే ఈ యొక్క ఎక్సెస్ గ్లూకోజ్ పెరిగినప్పుడు మనకు గ్లూకోజేట్ మనకి హెచ్బిఏవన్సి అనే టెస్ట్ మనం చేయించుకున్నప్పుడు కూడా జరిగిపోతే అప్పుడు మనకి డయాబెటీస్ ఉంది అనేది నిర్ధారణ అవుతున్నట్లు. సో డయాబెటీస్ ని మనం చేస్తాం కదా. సో హెచ్బిఏవన్సి చేసినప్పుడు ఏమైతుందంటే అప్పుడు తిన్నది కాకుండా కొన్ని మంత్స్ నుంచి మనకి ఏదేదైతే ఉంటుందో ఆ మొత్తం కూడా రిపోర్ట్ పరంగా మనకి చాలా క్లియర్ గా రావడం జరుగుతుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి అంటే హార్ట్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, ఇంకా అంటే డయాబెటీస్ రావడానికి కానీ, ఈ యొక్క పెరాలసిస్ రావడానికి కానీ, ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏవేవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా దేని వల్ల వస్తుందంటే బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ పెరగడం వల్ల. వీటినే ఏమంటున్నాం అంటే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాం. అంటే అది మన యొక్క జీవన విధానంలో వచ్చే మార్పుల వలన వచ్చినటువంటి ఫలితాలు. ఎస్ మేడం. సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దాని వల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్లీ. సో ఈ హెచ్బిఏవన్సి అనేది చాలామంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. అంటే తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని. అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ, ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది అని చూపిస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతూ ఉంటుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంతో రాదు. కరెక్ట్ ఐడియా మీకు వచ్చేది ఈ హెచ్బిఏవన్సితో. సో దీన్ని 3 monthsకి ఒకసారి అయినా చేస్తుండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి ఆర్బీసీతో కనెక్ట్ అయిపోతే ఆ ఆర్బీసీ ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్డ్ టు ద ఆర్బీసీ. ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? మార్నింగ్ వర్కౌట్స్, డీటాక్స్ డ్రింక్స్. ఎస్, ఆర్బీసీ 120 days. రెడ్ బ్లడ్ సెల్ యొక్క లైఫ్ ఎంత అంటే 120 days. సో మనము గ్లూకోజ్ అనేది మనం బ్లడ్ షుగర్ టెస్ట్ చేయిస్తూ ఉంటాం. సో అంటే మనము ఆ నైట్ తిన్నటువంటి ఫుడ్ పైన లేదా ఆ ముందు రోజు తీసుకున్నటువంటి ఫుడ్ మీద ఆధారపడి అది అక్కడ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంటుంది. లేదా మనం మంచి వాకింగ్ చేసాము, అంతకుముందు ఒక 1 week నుంచి లేదా ఒక 2 days నుంచి కొంచెం డైట్ లో మెయింటైన్ చేసాం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ గా తగ్గినట్లు కనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్ గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది హెచ్బిఏవన్సి ద్వారా మాత్రమే మనకి క్లియర్ రిపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్ చూద్దాం. మన దేహంలో ఉండే ఆర్బీసీ డిస్ట్రాయ్ అయ్యి కొత్త ఆర్బీసీ వస్తుంటుంది. సో మీరు హెచ్బిఏవన్సి చేసినప్పుడు 3 monthsలో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్లో ఉన్నారు. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్, షుగర్ వస్తుంది అని చెప్తుంది దేహం.
ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తుంటాం. సో అంత 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంట్ల పైన ఎఫెక్ట్ రెటినోపతి అయ్యేది, లేకుంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది, అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే గ్యాంగ్రీన్ అయ్యేది, బాగా కాకుండా ఉండి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ HbA1c 10 కంటే పైన ఉన్నప్పుడు, 9, 10 ఉన్నప్పుడు. సో HbA1c is the correct monitor for your diabetes control. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ ఒక్కసారి మేడం గారు చెప్పారుగా క్లియర్ గా, మంచిదే కదా అన్ని దానికి. సో మనకి ఈ యొక్క ఎవ్రీ 120 days కి మన శరీరంలో ఈ యొక్క కణాలు అనేది పుడుతూ చస్తూ ఉంటాయి కంటిన్యూగా. సో ఎవ్రీ 3 months కి ఒకసారి మనము ఈ యొక్క HbA1c చేసినప్పుడు 6.5 నుంచి 7.5 మధ్యలో ఉన్నాము అని అంటే మనం బార్డర్ లో ఉన్నట్లు. 9 and above గా ఉండి వచ్చింది మనకి అని అంటే మనము డయాబెటీస్ లో ఉన్నట్లు. సో డయాబెటీస్ లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఈ కాంప్లికేషన్స్ అనేవి ఏవేవైతే ఉంటాయో, సో కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, సో ఇంకా నరాల పైన ఎఫెక్ట్ పడడం, న్యూరో మీద ఎఫెక్ట్ పడడం, అండ్ మన యొక్క కంటి పైన కూడా, కంటిలో చాలా సన్నటి నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ లలో కూడా ఎఫెక్ట్ పడడం. సో రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి ఈ రకంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వడానికి రీజన్ మొత్తం ఎక్కడ అని చెప్తున్నారు ఫైనల్ గా? బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ అనేది పెరగడం వల్ల. ఎస్ మేడం. ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా అన్ని. ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, రోగాలన్నీ మంచిదే కదా అన్ని దానికి ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా. అన్ని ప్రివెన్షన్ ఇది ఒక్కటి కంట్రోల్ చేస్తే సరిపోతుంది, అన్ని దానికి క్యూర్ ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ గుడ్ వెన్ వే గుడ్ దట్ ద రూట్ కాజ్ ఇస్ ద సేమ్. లేకుంటే బీపీకి ఒకటి చేయాలి, కొలెస్ట్రాల్కి ఒకటి చేయాలి, షుగర్కి ఒకటి చేయాలంటే ఎంత కష్టం. అన్ని రోగాలకి మూల కారణం ఒక్కటే ఉండే దానివల్ల దీని ఒక్కదాని గురించి మేము గమనించితే. సో డాక్టర్ గారు చెప్పారుగా క్లియర్ గా. సో మన బాడీలో రకరకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల రీజన్ కూడా మొత్తం ఏంటి అని అంటే బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ అనేది పెరగడం వల్ల, అధిక శాతంలో మన బాడీలో గ్లూకోజ్ అనేది రావడం. మరి మిగతా అన్నింటికన్నా కూడా మనం రెగ్యులర్ గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే గ్లూకోజ్. మరి బయట మార్కెట్ లో మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకేదన్నా చూసినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, జస్ట్ మెడిసిన్ ని వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ అది అప్పటి మందం, ఆ రోజు మందం వరకే. కానీ మన ప్రొడక్ట్స్, మన ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసినటువంటి కాఫీ, అద్భుతమైనటువంటి 2 ఫ్లేవర్స్ లో ఉండేటువంటి కాఫీని మనకు తీసుకురావడం జరిగింది. సో అందులో ఇక్కడ మన యొక్క డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి కాంప్రమైజ్ లేకుండా హ్యాపీగా టేస్టీగా మనం యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో క్రీమర్ కాఫీ అండ్ బ్లాక్ కాఫీ 2 వేరియంట్స్ అనేది మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి క్రీమర్ కాఫీ హ్యాపీగా డయాబెటిక్, నాన్ డయాబెటిక్ ఎవరైనా తీసుకోవచ్చు. అదే బ్లాక్ కాఫీ వచ్చే వరకు ఏంటి అంటే కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మనం ఈ యొక్క బ్లాక్ కాఫీని మనం సజెస్ట్ చేస్తాము. మరి ఈ యొక్క కాఫీని సో మరి అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఈ యొక్క డయాబెటీస్ ఇందాక మనం చూసాంగా, సింపుల్ ఒకటే, మన బాడీలో మన బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా పెరగడం. ఇన్సులిన్ అనేది మనకేమైతుందంటే మన యొక్క ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వక మన బాడీలో తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారి ఇది బాడీలో ఏమైతుంది అంటే ఇందాక మేడం గారు చెప్పినట్లు ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ తర్వాత ప్రోటీన్ గా అదైతుంది. సో ఇదంతా కూడా మనకి రావడం వల్ల సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ డయాబెటీస్ రావడానికి రకరకాల టైప్స్ ఏవైతే ఉంటాయో ఈ రీజన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్సీ, తర్వాత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అంటే లివర్, తర్వాత మనకి ఒబేసిటీ,
అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, బ్యాడ్ డైట్. సో ఇవన్నీ కూడా మనకు డయాబెటీస్ పెరగడానికి కారణాలు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఒక్కొక్కటిగా చూస్తుంటాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఎక్కువ గ్లూకోజ్ మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం, అండ్ బ్యాడ్ డైట్, సరైనటువంటి డైట్లు లేకపోవడం, ప్రీ డయాబెటిక్, అండ్ ఇంక్రీజింగ్ ఏజ్ పెరిగినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎస్. సో ఇక్కడ ఇండియా మనము నమ్మలేనటువంటి ఒక పెద్ద అదేంటంటే మనకి 2015 ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారంగా, సో అప్పుడు ఏం చెప్తున్నా అంటే మనకి 128 గ్రోత్ రేట్ మనకు బిట్వీన్ ఎప్పటి నుంచి 1919 నుంచి 2013 మధ్యలో. అదే మనకి 109% ఎప్పుడు వచ్చింది అంటే 9 మనకి ఉమెన్ లో. ఇది ఎవరికి చెప్పారు డయాబెటీస్ అంటే కామన్, బట్ అదే ఉమెన్ లో 109% ఉంటే మెన్ లో 1990 నుంచి 2013 మధ్యలో ఎంత ఉంది అని అంటే 126% ఉంది ఈ యొక్క డయాబెటిక్ కి సంబంధించి. మరి 2015 వరకు 69 మిలియన్ ఉంటే అదే భారతదేశంలో నెక్స్ట్ రాబోయేటువంటి 2040 వరకు ఎంత అవుతుందంటే 125 మిలియన్ అవుతుంది. Yes. ఒకవేళ సార్ పక్కన ఒక్క నిమిషం. సార్ వచ్చేస్తారు, మీరు అందరూ రెడీగా ఉంటారు. ఓకే, అంతలోపు ఏంటి అంటే డయాబెటిక్ వచ్చిందని చెప్పి మనకు సిమ్టమ్స్ అనేది ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి సిమ్టమ్స్ మన శరీరం చూపిస్తుంది అంటే మనకు అంటే అతి దాహం అన్నమాట. ఇప్పుడే తింటుంటాం మళ్ళీ ఆకలి అవుతుంటుంది, ఇప్పుడే తాగుతుంటాం వాటర్ మళ్ళీ. సార్ మేడం ఓకే. ఈ ఒక్క స్లైడ్ చెప్తా, నెక్స్ట్ మీరు కంటిన్యూ. అయితే డయాబెటీస్ మనకి ఎక్కువగా వచ్చినప్పుడు మనము ఏమేం ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అసలు డయాబెటిక్ వచ్చింది అన్నట్లు మనకి ఏ అలవాట్ల వలన అంటే ఎట్లాంటి వాటి వలన మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ మనం చూస్తే గనక ఆల్వేస్ థ్రస్టింగ్. సో ఎక్కువగా మనకి వాటర్ తాగాలి అని అనిపించడం ఒకటి, అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కూడా మనకి ఎక్కువగా వస్తుంది. అండ్ సడన్ వెయిట్ లాస్, సడన్ గా అనుకోకుండా మనం బరువు తగ్గిపోవడం, తర్వాత ఎక్కడన్నా ఏదన్నా ఒక దెబ్బ తగిలింది అంటే అది మానకపోవడం, దాంతోపాటు అధికంగా ఆకలి అనేది వేయడం, తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్స్, అండ్ బ్లర్రీ విజన్, మన యొక్క కంటి చూపు అనేది మందగించడం, తర్వాత మన యొక్క ప్రైవేట్ పార్ట్స్లలో ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రావడం, తర్వాత కాళ్ళ యొక్క ఏవైతే నమ్ము ఉంటుందో అక్కడ కూడా ఉబ్బిపోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఎస్ మేడం, కంటిన్యూ చేయండి కొంచెం. కాంప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటిక్ అనమాట. డయాబెటిక్ రావడం వల్ల ఎలాంటి ఒక కాంప్లికేషన్స్ అనేది మనం చూస్తుంటాం అంటే మనకు శరీరంలో ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోవడం వల్ల మేనాలలో క్లాట్స్ ఫామ్ అవడం వల్ల పెరాలసిస్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అలాగే కంటి దగ్గర ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఫామ్ అవ్వడం వల్ల కంటి చూపు ఇబ్బంది, రెటినో సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పంటి దగ్గర ఎక్సెస్ గ్లూకోజ్ అనేది పెరిగిపోవడం వల్ల పంటి సమస్యలు రావడం జరుగుతుంది. అలాగే గుండె దగ్గర ఎక్సెస్ గ్లూకోజ్ అనేది పూడికల రూపంలో మారి అక్కడ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎక్సెస్ గ్లూకోజ్ అనేది బయటికి పంపించి కిడ్నీలు అనేది అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి నెఫ్రోపతి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది కిడ్నీలు ఫెయిల్యూర్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ డయాబెటిక్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. జెంట్స్కి ఏమైనా డయాబెటిక్ ఇష్యూ ఉందనుకోండి, లేడీస్కి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది, అవునా కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అని నిలబడదు అనమాట. అదే లేడీస్లో ఫేస్ అవుతే ఏమవుతుందంటే లోపల బిడ్డ అనేది గ్రోత్ అనేది ఉండదు. ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతే మాత్రం, ఒక డెలివరీ అయిన తర్వాత మాత్రం ఆపరేషన్ అవుతే మాత్రం కుట్లు అనేది మానమాట. చాలా రకాల కాంప్లికేషన్స్ అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఎక్సెస్ గ్లూకోజ్ అనేది నరాల్లో పేరుకుపోవడం వల్ల ఈ యొక్క న్యూరోకి సంబంధించి సయాటిక్ అని, అరికాల మంటలని, ఒక వెరికోజ్ వెయిన్స్ ఇలాంటివి చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉండడం వల్ల మనం బీపీ అని మనం విన్నాం. అలాగే
ఇక్కడ ఒక సెన్సిటివిటీ, ఒక కాళ్ళ దగ్గర ఇక్కడ సెన్సిటివిటీ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాళ్ళ దగ్గర స్పర్శ కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనము డయాబెటిక్ యొక్క ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తుంటాం. అసలు మరి డయాబెటిక్ అనేది మన ప్రపంచ దేశంలోనే మనం ఫస్ట్ ప్లేస్లో మనం ముందున్నాం. మరి దీన్ని రివర్స్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక వండర్ఫుల్ ఒక ఇంగ్రీడియంట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒక మొక్క యొక్క వేరు కనబడుతుంది. ఇందులో సప్త చక్రాలు ఉంటాయండి. ఈ యొక్క మొక్క యొక్క వేరు గురించి మనకు చరక మహర్షి మనకు చరక సంహిత అనే గ్రంథంలో ఈ యొక్క మొక్క యొక్క వేరుని గురించి రాసి పెట్టడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ఏకనాయకం అంటారు, సప్తరంగ అంటారు అనమాట. ఇది 900 to 700 BCలోనే రాసి పెట్టడం జరిగిందనమాట. ఇది సలేషియా రెటికులేటర్ నుంచి మెయిన్ ఎక్స్ట్రాక్ట్ సాల్సిటాల్ని తీసుకోవడం జరిగింది. ఇది ఎలా వర్క్ చేస్తుంది అసలు అంటే మన శరీరంలో ఉండే ఫ్రాంక్రాస్ గ్రంథిలో ఉండే బీటా సెల్స్ అనే ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. అయితే మన తిన్న ఆహారం గ్లూకోజ్గా మారుతుంది అనుకున్నాం కదా, దానికి సరిపోయేంత ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి ఎప్పుడు డయాబెటిక్ రాదు. కానీ ఎప్పుడైతే మన తినే ఆహారానికి సరిపోయేంత ఇన్సులిన్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వదో మనకి రక్తంలో ఈ యొక్క గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోవడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఏర్పడి మనకు డయాబెటిక్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా మనకు వర్క్ చేస్తుంది అంటే ఇది మన తిన్న ఆహారం అనేది డంప్ అవ్వకుండా చేస్తుంది. ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్ బ్లాకర్గా చేస్తుంది. అంటే ఇక నుంచి గ్లూకోజ్ నిల్వలు పెరగకుండా మనం కాపాడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆ ఫ్రాంక్రాస్ గ్రంథి నుంచి ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఫ్రాంక్రాస్ గ్రంథి రిపేర్ చేస్తుంది. అంటే ఆ గ్రంథి నుంచి రిపేర్ అయ్యి ఉత్పత్తి అవుతా ఉంటే డోస్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు పేర్కొన్న మన శరీరంలో నిల్వల రూపంలో ఉన్న ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా గ్లైకోజన్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ రూపంలో ఏవైతే మన శరీరంలో పూడికల రూపంలో ఏవైతే ఏ ఆర్గాన్ దగ్గర ఉన్నవో ఇవన్నీ కూడా బయటికి పంపించేస్తుంది ఈ యొక్క సాల్సిటాల్ అనమాట. ఇది సాల్సిటాల్ చేసే పని. నెక్స్ట్ వచ్చేసి ముకునా ప్యూరెంట్స్, దూలగొండి గింజలు అంటారు అనమాట. ఇది ఒక డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వీళ్ళకు ఎల్డోపమైన హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. ఇది హ్యాపీ హార్మోన్ అనమాట. అందుకని ఏమంటే ఎక్స్ప్రెషన్ ఏదన్నా ఒక హాస్య సంఘటన జరిగినా కానీ వెంటనే ఎక్స్ప్రెషన్ నవ్వు అనేది రాదనమాట వాళ్ళకి. ఎందుకంటే ఈ యొక్క హ్యాపీ హార్మోన్ అనేది వాళ్ళకి రిలీజ్ అవ్వదు. ఇది ఈ యొక్క ముకునా ప్యూరెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క హ్యాపీ హార్మోన్ న్యాచురల్గా ఉంటుంది ఇందులో, ఈ యొక్క ఎల్డోపమైన్ అనేది. ఇది వాళ్ళకి ఈ యొక్క హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అలాగే డే అంతా యాక్టివ్గా ఉండడానికి వర్క్ చేస్తుంది. అలాగే మన శరీరంలో 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది నర్వ్స్ అనేది. అంటే సన్నవి అవ్వచ్చు, లావి అవ్వచ్చు రక్తనాళాలు. సన్నవి వచ్చేసి ఏంటి అంటే కిడ్నీల దగ్గర, అలాగే కంటి దగ్గర, అలాగే తలలో ఉండడం జరుగుతుంది. ఇవి లావు రక్తనాళాలు ఎక్కడ ఉంటాయంటే గుండె దగ్గర కాళ్ళల్లో ఉంటాయి అన్నమాట. ఏ ఒక్క నరాలైనా సరే ప్రతి ఒక్క నరాల గుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్టు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క స్ట్రోక్స్ అనేవి రావు, ఆర్గన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకు కాపాడుతుంది అనమాట ఈ యొక్క ముకునా పీరియడ్స్. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ రెండింటి యొక్క సమ్మేళనం దీంతో పాటు మన కాఫీ రూపంలో తీసుకురావడం జరిగింది మన కంపెనీ. మరి కాఫీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కెఫిన్ అనమాట, హానికరమైన కెఫిన్. మరి ఇది డేంజర్ కదా అని మనం అదే ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క కాఫీని 40 degrees వద్ద రోస్ట్ చేసి కెఫైన్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్గా మారిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది అనమాట. కెఫిన్ ఫ్రీ కాఫీ అనమాట. ఈ కాఫీ అనేది ఒక 2 రూపాయల్లో ఉంటుంది. ఒకటి ఏంటి అంటే క్రీమర్ కాఫీ, ఇంకోటి బ్లాక్ కాఫీ. అయ్యో డయాబెటిక్ రాకుండా ఉండాలి ఏదైనా మార్గం ఉందా అంటే మా దగ్గర ఉంది. ఏంటి అంటే ఐ కాఫీ రూపంలో. ఈ యొక్క క్రీమర్ కాఫీ అనేది మనము ప్రివెంటివ్గా మనం వాడుకోవడం వల్ల డయాబెటిక్ వెళ్ళకుండా మనం ఆర్గాన్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నాము, మరి రివర్స్ చేసుకోవడం మార్గం ఉందా, దాని యొక్క డిఫెక్ట్స్ని కానీ డోసేజ్ కానీ కంట్రోల్ చేసే ఏమైనా మార్గం ఉందా అంటే కనుక మా దగ్గర మార్గం ఉంది, అదే ఐ కాఫీ. ఈ యొక్క బ్లాక్ కాఫీని కనుక ఒక ఫుడ్కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక ప్యాకెట్, నైట్ డిన్నర్ బిఫోర్ కనుక ఒక ప్యాకెట్ కనుక వాడగలిగితే ఏ డయాబెటిక్ నుంచి అయినా సరే రివర్సబుల్ అవ్వడానికి వండర్ఫుల్గా సపోర్ట్ అవుతుంది ఈ యొక్క ఐ కాఫీ అనమాట. మరి ఐ కాఫీ అనేది చాలా బాగుంది మేడం. ఈ ఐ కాఫీలో ఏంటి అంటే ఒక 50 ప్యాకెట్లు ఉంటాయండి. ఒక క్రీమర్లో వచ్చేసి ఏంటి అంటే 15 grams ఉంటుంది పౌడర్.
బ్లాక్లో వచ్చేసి 10 గ్రామ్స్ ఉంటుంది. ఏ బాక్స్లోనే 50 సాచెట్స్ అనేది ఉండడం జరుగుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. చాలా బాగుంది మేడం క్రీమర్. అసలు మేము వినలేదు, అసలు డయాబెటిక్ నుంచి మేము రివర్స్ అయ్యే విధానం మేము ఇప్పుడే విన్నాం అనుకుంటే కనుక చాలా అన్నీ చెప్పాక కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటుంటాయి, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్ టైప్ ఆఫ్ డయాబెటిస్కి వాడుకోవచ్చా? డయాబెటీస్ అనేది ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒక టైప్ 1 ఉంటుంది. అంటే పుట్టుకతో, అంటే వాళ్ళకి ఏంటి అంటే ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు మొత్తం. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవరే వాళ్ళ యొక్క బీటా సెల్స్ని చంపేస్తున్నారు. అంటే మన పోలీసులే మనని కొట్టినట్టుగా వాళ్ళ అంటే జీవితకాలం వాళ్ళు ఇన్సులిన్ వాడవలసి ఉంటుంది. అది టైప్ 1 అంటారు. టైప్ 2 అంటే ఏంటంటే రిలీజ్ అవుతుంది ఇన్సులిన్, కాకపోతే తక్కువ రిలీజ్ అవుతుంది. దాని టైప్ 2 అంటారు. ఇప్పుడు అందరు 95% ఆఫ్ పీపుల్ దానివల్లనే సఫర్ అవుతున్నారు. టాబ్లెట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి జెస్టేషనల్ అనమాట, ప్రెగ్నెన్సీ స్త్రీలలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డయాబెటిక్ అనమాట. ఏ ఒక డయాబెటిక్లో ఉన్న వాళ్ళైనా సరే మనం వాడుకోవచ్చు. మరి ఇందులో షుగర్ ఏమైనా వాడుకోవాలంటే అవసరం లేదు. షుగర్ అసలు మన శరీరానికి అవసరమే లేదు. షుగర్తో అవసరం లేదు. షుగర్ లేకుండానే తీసుకుంటే వండర్ఫుల్ టేస్టీ ఉంటుందండి. మరి ఎన్ని రోజులు తీసుకోవాలి? మనం ఫుడ్ తీసుకున్నంత కాలం, మన అమ్మ నాన్నలు, మన తాతయ్య వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైట్ రైస్ అంటే పండుగలు వస్తే తీసుకునేవాళ్ళు. ఎవ్రీడే మనం వైట్ రైస్ తీసుకుంటున్నాం, ఎక్సెస్ గ్లూకోజ్ పెరిగిపోతున్నాయి. మరి ఎన్ని రోజులు మనం తీసుకుంటాం ఫుడ్ తీసుకోవడం? ఈ వైట్ రైస్ ఒక గోధుమ ఇవి తీసుకున్నంత కాలం, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నంత కాలం మనకు ప్రాబ్లమ్స్ అనేది కామన్ అనమాట. నేను టేస్టీ ఫుడ్ తీసుకుంటున్నాను, మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా అంటే ప్రివెంటివ్గా మన దగ్గర కాఫీ ఉంది. ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. మరి మెడిసిన్స్తో పాటు వాడుకోవచ్చా అంటే, ఇది ఫుడ్ మెడిసిన్ కాదనమాట. ఆహారమే ఔషధం రూపంలో పనిచేస్తుంది కాబట్టి మెడిసిన్తో పాటు వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇన్సులిన్ వాడుతున్నామండి, వాడుకోవచ్చు అంటే ఇన్సులిన్తో ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మరి ఏమన్నా మరి ఇది డబుల్ డోస్ అవుతుంది కదండి, మరి డౌన్ అయిపోతుంది కదా. మేము ఇప్పటికే చాక్లెట్స్ దగ్గర పెట్టుకుంటాం, ఎప్పుడు డౌన్ అవుతుందో ఎప్పుడు ఎక్సెస్ అవుతుందో అని తెలియదని అనుకుంటున్నాం. అదే ఒక ట్విస్ట్ అండి ఈ యొక్క కాఫీ. ఏంటి అంటే ఇది ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ బ్లాకర్గా చేస్తుంది. అంటే మన తిన్న ఆహారం డంప్ అవ్వకుండా ఈ యొక్క ఇప్పుడు ఈ సమయానికి మనకి ఎంతైతే రిలీజ్ అవ్వాలో ఈ రోజుకి అది రిలీజ్ చేస్తుంది. ఎక్సెస్ అంతా కూడా బయటికి పంపించేస్తుంది అనమాట. కాబట్టి అప్ అవ్వదు, డౌన్ అవ్వదు, కంట్రోలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నార్మల్ పర్సన్ తీసుకోవచ్చా అంటే, నార్మల్ పర్సన్ కోసమే డిజైన్ చేయడం జరిగింది ప్రివెంటివ్గా. ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, రాకుండా ఉండాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. నార్మల్ పర్సనే వాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. ఎందుకంటే ఈ డయాబెటిక్ అనేది కామన్. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా రావడానికి ఎంతో స్కోప్ ఉంది. కాబట్టి అవి రాకుండా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మన యొక్క ఐ కాఫీ అనమాట. మరి ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. వీడియో చూద్దామండి. డాక్టర్ గారు ఎవరైనా చెప్తున్నారా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి కదండి, అవునా? డాక్టర్ ఎస్, డాక్టర్ గారు వీడియో వస్తుంది. ఆ వీడియో తర్వాత మళ్ళీ మనం విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కసారి సార్కు మేడంకు థ్యాంక్స్ చెప్పుకుందామా? ఒకసారి మీ రియాక్షన్స్ ఉపయోగించుకోండి, పక్కన ఉన్నటువంటి రియాక్షన్స్ను ఉపయోగించుకోండి. ఆ డాక్టర్ గారు వీడియో తర్వాత మనం ఒక లైవ్ డాక్టర్ గారితో కూడా మాట్లాడదాం. సో వీడియోలో డాక్టర్ గారు మాట్లాడతారు, లైవ్లో కూడా డాక్టర్ గారు మాట్లాడతారు. సిద్ధంగా ఉండండి. చాలా చక్కటి వివరణ కదా. సో మూలం మీద పనిచేస్తుంది మన యొక్క కాఫీ. ఏదైతే మూలం ఉందో ఆ మూలం మీద పనిచేస్తుంది. అన్ని రకాల అనారోగ్య సమస్యలు గల కారణం గ్లూకోజ్ను ఎక్కువగా వచ్చి పడతా ఉంది, దాన్ని ఖర్చు పెట్టుకోవట్లేదు. మేజర్గా జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఇది. గ్లూకోజ్ అనేది ఎక్సెసివ్ వస్తుంది. మేడం వస్తుందా వీడియో? ఎస్ మేడం, రైట్. సో కాబట్టి ఆ గ్లూకోజ్ను నియంత్రణ చేయాలి. మొట్టమొదటిగా గ్లూకోజ్ను నియంత్రణ చేయాలి. ఎంత కావాలో అంత వదిలిపెట్టాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి లోపల ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ను బయటికి పంపించేయాలి. మూడవది మేడం చెప్పారు, ఏం చెప్పారు? ఈ యొక్క క్లోమ గ్రంథిని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి ప్రొడక్షన్కు వచ్చే గ్లూకోజ్కి అనుగుణంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ 3 పనులు చేస్తుంది మన యొక్క ఏకనాయకం పని. కాబట్టి ఆ ఏకనాయకంని అనేది ఇన్ని రకాల అక్కడ రాయబడ్డటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా రాకుండా ఉండాలి అంటే మన గ్లూకోజ్ నియంత్రణ చేయడానికి చక్కటి కాఫీ ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఆ గ్లూకోజ్ని మేనేజ్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి కొంతమంది మనం ఇక్కడ
ఒక డాక్టర్ గారు, లైవ్ డాక్టర్ గారు కనపడుతున్నారు. నూర్ బాషా సార్ మాట్లాడగలుగుతారా? డాక్టర్ నూర్ బాషా సార్. రైట్. ఈ డాక్టర్ గారు వీడియో అయినాక ఆ డాక్టర్ గారితో మాట్లాడదు. ఈ వీడియో అయిపోయినాక నూర్ బాషా సార్ రెడీ ఉన్నారు. ఒక డాక్టర్ గారు వీడియో. హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఇండస్వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. మీకు తెలుసా, కాఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా వాడే ఒక ద్రవ పదార్థం. ఒకవేళ అదే కాఫీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేదైతే ఆశ్చర్యంగా ఉంది కదా. ఐ కాఫీ అనేది ఇండస్వివా కంపెనీ నుంచి మరొక అద్భుతమైన ప్రోడక్ట్. దీంట్లో కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ గింజల నుంచి ప్రీమియం బ్లెండ్ ఆఫ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడటం జరిగింది. ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండోది ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీలో సలేషియా రెటికులేటా అనే మొక్క వేరు నుంచి తీసిన సాల్సిటాల్ అనే పేటెంటెడ్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ బ్లెండ్ ఉంది. ఈ సలేషియా రెటికులేటా అనే మొక్కని ఏకనాయకం సప్తరంగా అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద గ్రంథంలో 500 సంవత్సరాల క్రితం డయాబెటిస్కి ఔషధంగా వాడేవారు. ఐ కాఫీ అనేది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అన్ని రకాల డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. ఐ కాఫీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాడొచ్చు. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐ కాఫీని ప్రతిరోజు 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. మీరు ఇప్పుడు రోజు వాడే కాఫీని వదిలేసి ఐ కాఫీని వాడండి. ఒక కాఫీ ప్యాకెట్ అనేది 2 కప్పులు అవుతుంది. మనకి పాలు, పంచదార ఏమీ అవసరం లేకుండానే మనకు రెడీ అవుతుంది. ఒక 80 to 100 ml హాట్ వాటర్లో మరిగించుకొని ఒక ప్యాకెట్ 2 కప్పుల కాఫీ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే మనకు ప్రివెంటివ్గా చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ వెళ్ళకుండా ఉండవాళ్ళ కోసం రెడీ చేయడం జరిగింది. ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మరి ఏంటి, ఎలా మనకు ఉపయోగపడుతుంది అంటే సిఐఆర్టీ అనమాట. అంటే సి అంటే క్లీనింగ్ చేస్తుంది, అంటే ఎక్సెస్ గ్లూకోజ్ని క్లీనింగ్ చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది, అంటే మన తినే ఆహారానికి సరిపోయేంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కదండి, కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిపేరింగ్ చేస్తుంది, ఆర్గాన్ని రిపేరింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తుంది, అంటే ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ చేస్తుంది. సార్ అన్నారు కదా రూట్ కాజ్ దగ్గర వర్క్ చేస్తుందని చెప్పి. మనకి దేనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది, ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చిన సిమ్టమే మన యొక్క షుగర్ అనమాట. మరి ఎక్సెస్ గ్లూకోజ్ అనేది సిస్టమ్ డ్యామేజ్ అయింది కాబట్టి సిస్టమ్ని అంటే కంట్రోలింగ్ చేయడం వల్ల సిస్టమ్ని క్లియర్ చేసుకుంటూ సిమ్టమ్స్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది అవర్ ఐ కాఫీ అండి. ఒకసారి మన ఐ కాఫీకి హార్ట్ ఇద్దామండి. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడంకి. ఒకసారి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం శివరామ్ సార్కు, మేడంకు. రైట్. ఇక్కడ సో దీని యొక్క ప్రోడక్ట్ యొక్క ఫీలింగ్స్ మనం తెలుసుకుందాం, ఇది సీనియర్స్తో మాట్లాడదాం. సో ఇక్కడ కోటం సురేష్ సార్ కనపడుతున్నారు. సో కోటం సురేష్ సార్ వెల్కమ్. మీకు ఈ కాఫీ వల్ల మీరు పర్సనల్గా ఫీల్ అయినటువంటి ఒక చక్కటి మీ ఫీలింగ్ మాతో షేర్ చేసుకోండి. వెల్కమ్ కోటం గారు. థ్యాంక్ యూ జానయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను ఈ కాఫీని రెగ్యులర్గా, అంటే నేను డయాబెటిక్ ఏమీ కాదండి, బట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది డయాబెటిక్ అవ్వడానికి ఫ్యామిలీ హిస్టరీ ఏం అవసరం లేదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కూడా దీనికి ఒక రీజన్ అవుతుందని నేను విన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాను ఐ కాఫీని రెగ్యులర్గా. బిఫోర్ నాకు కొంచెం న్యూరో కాంప్లికేషన్ ఉండేదండి. అంటే అప్పుడు నాకు అది తెలియదు, ఇది అల్జీమర్స్ అనే విషయం నాకు అప్పుడు లేదు, అంత ఐడియా లేదు. నేను అప్పట్లోనే ఫార్మాలో ఉన్నాను కానీ అల్జీమర్స్ గురించి నాకు ఐడియా లేదు. అంటే నాకు తర్వాత ఏమర్థమైందంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అల్జీమర్స్ అని తర్వాత అర్థమైంది, ఒక 5 years తర్వాత. ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ అంటే, నేను మెల్లమెల్లగా నా మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయేవాడిని 1 week ఒకసారి. దాన్ని నాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటే గజనీలో సూర్య టైప్ అయిపోయింది. ఇది లిటరల్లీ ఇది నిజమే. అంటే నా ఇప్పుడు మాట్లాడుతున్న టేబుల్కి కార్నర్లో ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అందరికీ తెలియకూడదు కదా. ఈ కార్నర్లో నాకు అర్థమైన భాషలు ఎక్కడ రాసేవాడిని, వేరే టేబుల్, రెగ్యులర్గా ఉండే బుక్, ఇట్లా చాలా చోట్ల ఉండేది. అంటే మర్చిపోతున్నాను కదా అనుకునేవాడిని, కానీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇది అల్జీమర్స్ అని నాకు అర్థమైంది. తర్వాత నేను ఇది ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో అక్కడి నుంచి మెల్లమెల్లగా
దాని నుంచి బయటపడడం అయితే నేనైతే గమనించుకున్నాను రెగ్యులర్గా. అంటే నేను ఇప్పుడు పాస్వర్డ్ మార్చి దగ్గరగా 2 ఇయర్స్ అవుతుంది. ఒకటే పాస్వర్డ్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా నాకు మాట తడబడేది. అది ఫ్యామిలీ హిస్టరీలో ఉండేది తాతయ్య దగ్గర అక్కడ. అంటే అంత స్పీడ్గా మాట్లాడలేకపోయేవాడిని. అది చాలా వరకు కాదు, 90% దాని నుంచి బయటపడ్డాను. ఈరోజు చాలా అనర్గళంగా మాట్లాడడానికి చాలా హెల్ప్ అయింది. అయితే కాఫీ ఎలా హెల్ప్ అయింది అని మరలా అప్పుడు డౌట్ ఉండేది. అంత ప్రాంప్ట్గా చెప్పలేకపోయేవాడిని. తర్వాత ఈ సెషన్స్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి భూతద్దం పెట్టి వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత హరి సార్ వల్ల ఇందులో ఉన్న దూలగొండికి ఆ లక్షణాలు ఉన్నాయని నాకు అర్థమైంది. అప్పుడు ఇది నాట్ ఓన్లీ ఫర్ డయాబెటిక్, న్యూరోకి అండ్ దాని సంబంధిత వాటికి అన్నిటికి ఇది పనిచేస్తుంది అన్నప్పుడు రైట్ నౌ నేనేమి డయాబెటిక్ కాదండి. రెగ్యులర్గా దీన్ని నేను 5 ఇయర్స్ నుంచి ఈ కాఫీని కన్జ్యూమ్ చేస్తున్నాను. అట్లాగే మదరు, ఫాదరు, అన్నయ్య, అక్క, చెల్లి అందరూ ఈ కాఫీ కాంప్లికేషన్స్ లేకపోయినా సరే దాన్ని ప్రివెంటివ్ మోడ్లో వాడుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కుటుంబశ్రీ సార్ థ్యాంక్స్ చెప్పుకుందామా? ఒక 1 మినిట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. సో మళ్ళీ ఎందుకంటే లాస్ట్లో అందరూ కూడా గబగబా లీవ్ అవుతుంటారు. రేపు మార్నింగ్ సంబంధించినటువంటి ఆరో మార్నింగ్ లింక్ వచ్చింది. దాన్ని మీ ఏ గ్రూప్లో అయినా ఒక గ్రూప్లో రెడీ అని దానికి ఒక తంబు కానీ రియాక్షన్ ఇవ్వండి. తర్వాత నేను ఈరోజు సూపర్ సీనియర్ని ఇన్వైట్ చేస్తాను. ఒక్క నిమిషం, ఓన్లీ 1 మినిట్. రేపు మనకు ఆరో మార్నింగ్ ఉంటుంది కదా, ఈ ఆరో మార్నింగ్ సంబంధించి రేపు చక్కటి ప్రజెంటేషన్ ఉండబోతుంది. సక్సెస్కి మెయిన్ కీ ఎక్కడ ఉంటుందంటే అసలు ఈ కీ అదే. అందరూ కూడా మీరు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో ఒక్కసారి రియాక్షన్ ఇవ్వండి రెడీ అని. జూమ్ గ్రూప్లు ఇస్తే ఎక్కువ మంది ఉంటారు, జూమ్ గ్రూప్లో ఇవ్వండి. జూమ్ అనే గ్రూప్ ఉంది కదా, జూమ్ అనే గ్రూప్లో ఇవ్వండి. ఎస్ సార్, శివరామ్ సార్, నో ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. వివో స్టార్ 250లో కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఈరోజు నేను ఒక ఫైనల్గా మనకు సూపర్ సీనియర్ను నేను ఇన్వైట్ చేస్తాను. ఒక్కసారి ఈరోజు సెషన్ గురించి థాట్ అండ్ స్వీట్గా, తర్వాత సార్కు ఉన్నటువంటి ప్రోడక్ట్స్కున్న అనుబంధాలు కూడా షేర్ చేసుకుంటారు. ప్లీజ్ వెల్కమ్ సురేష్ మాషెడ్డి సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నాకు విజ్ చేసిన వాళ్ళందరూ ఒక హార్ట్ సింబల్ ఇస్తే, లేదా ఒక క్లాప్ సింబల్, ఒక క్లాప్ సింబల్. అమ్మ, అందరు గెలిచింది కదా ఈరోజు. సూపర్, ఓకే. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. సూపర్. ఆ ఒప్పు అంట సార్ గారు క్లాప్స్ ఇచ్చారు. దివ్య, చిరంజీవి గారు. రైట్, ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. మీరు అందరూ అలర్ట్ ఉన్నారా లేదా అని చిన్న టెస్ట్. సో అద్భుతమైన అవేర్నెస్ జరిగిందిగా. ఇద్దరు, అటు శివరామ్ సార్, ఇటు లావణ్య మేడం, చాలా చక్కటి ఆరోగ్య అవగాహన జరిగింది, అవునా? సో మనం ఏంటిది, ఎప్పుడైనా రూట్ కాజ్ మనం తెలుసుకోము కదా. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు ఏ గుర్తుంటాయి మనకు కదా. కానీ అవన్నీ రావడానికి రూట్ కాజ్ ఏంటిది అనే పాయింట్ మీద ఈరోజు చర్చ అనేది జరిగింది. అన్నిటికీ కారణం ఎక్సెస్ గ్లూకోజ్. సో ఆ గ్లూకోజ్ అనేది పెరగడం వల్ల అది ఎన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. సో ఎక్కడ మనం ప్రివెంట్ చేసుకోవాలి, ఎక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది సార్ చెప్పారు, అవునా? అంటే అన్ని పెరగడం వల్లనే ఈ అన్ని రకాల డిజార్డర్స్ వస్తున్నాయి. లాస్ట్కు అంటే టాబ్లెట్ డోస్ పెరిగి అది ఇన్సులిన్ వరకు వెళ్ళి తర్వాత గ్యాంగ్రీన్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది కదా. గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు కట్ చేసే సిచ్యువేషన్కి వస్తుంది. ఇక్కడ ఒకసారి చెప్తున్నాడు చూడండి, ఒకసారి ఈ సార్ ఏమంటున్నాడో చూడండి. గ్యాంగ్రీన్ జబ్బుల్లో అనేక రకాలు ఉంటాయి, కానీ గ్యాంగ్రీన్ సంబంధించి అత్యంత హృదయవిదారకం సిచ్యువేషన్ ఏంటంటే, ఇన్నాళ్ళు మనలో భాగమైన ఒక ఆర్గాన్, ముఖ్యంగా కాళ్ళు లాంటివి ఇన్నాళ్ళు మనం నడిపించినవి అకస్మాత్తుగా తీసేయాలి, మోకాల దాకా తీయాలి, పాదం దాకా తీయాలి, తొడ దాకా తీయాలి అని చెప్పించుకునే సిచ్యువేషన్ నిజంగా హృదయ విదారకం, చాలా బాధాకరం. గ్యాంగ్రీన్ కేసుల్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే 99% గ్యాంగ్రీన్ కేసెస్లో, కాళ్ళు తీసేసిన కేసుల్లో వీళ్ళంతా ఎవరంటే వీళ్ళకి ఎప్పుడో 5 ఏళ్ల క్రితమో, 10 ఏళ్ల క్రితమో, 15 ఏళ్ల క్రితమో, 4 ఏళ్ల క్రితమో డయాబెటీస్ వచ్చి డాక్టర్ గారిని కలిసి శ్రద్ధగా వేళకు మందులు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రమే తీసే కర్మనాటం అనేది చాలా దురదృష్టం. అసలు ముందుగా గ్యాంగ్రీన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏమన్నాడు సార్? రెగ్యులర్గా డాక్టర్ని ఫాలో అవుతూ అన్ని మెడిసిన్స్ వాడుతున్న పాపం వాళ్ళకే ఈ గ్యాంగ్రీన్ అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? గ్యాంగ్రీన్ అంటే మన శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోతే
అది ఒక చెక్కకు తుప్పు పట్టి చెదలు పట్టి ఎట్లయితే అవుతుందో శరీరంలో ఆర్గన్స్ అన్ని కూడా చెదలు పట్టి దాన్ని తీసేయాల్సిన పరిస్థితి రావడం. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి గ్యాంగ్రీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇలా? దీనికి ముందు చిన్న సబ్జెక్టు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది, బ్లడ్ షుగరు 400 ఉంది. మన ఎండ్రోక్రలజిస్ట్ గారు కానీ లేదా డయాబెటాలజిస్ట్ గారు కానీ ఆయన మనకి ఒక ఇన్సులిన్ లేదా ఒక టాబ్లెట్ ఇచ్చారు, మెడికేషన్. 400 కాస్త వెంటనే 90కి వచ్చింది. 310 ఎక్కడ పోయింది? 310 ఎక్కడికి పోలేదు. ఎప్పుడైతే మీకు బ్లడ్లో 400 షుగర్ ఉందో మీరు మందు ఇచ్చిన వెంటనే మందు ప్రభావంతో మినిమం ఉండాల్సిన షుగరు ఆ 90 బ్లడ్లో ఉండి మిగిలిన 310 ఆర్గాన్లకు ట్రాన్స్ఫర్ అవుతుంది. గ్యాంగ్రీన్. అది పరిస్థితి చూసారుగా. ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది కంప్లీట్గా. అంటే తొందరగా మనకు అది కంట్రోల్ అవుతుంది అని మనం అనుకుంటున్నాం కదా. ఇక్కడ కొంతమందికి లో షుగర్ అయిపోతుంటుంది, కొంతమందికి హై షుగర్ అయిపోతుంటుంది, కొంతమంది ఒక టాబ్లెట్తో స్టార్ట్ అయ్యి జర్నీ పెరిగి అది ఇన్సులిన్ వరకు వెళ్ళి గ్యాంగ్రీన్ అయ్యి ఇప్పుడు చూపించాడు కదా సార్, ఎక్కడైతే అక్కడ తొడ కోయాలి, కాలు కోయాలి, ఫింగర్ కోయాలి అని కోసేస్తున్నారు. అంటే ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినా, ఎంత పెద్ద టాప్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నా కట్ చేయడం అనేది కామన్, అవునా? కానీ మన కాఫీ గొప్పతనం ఏంటిదండి? లాస్ట్ టైం కొన్ని టెస్టిమోనియల్ కూడా చూసారు కదా, 3D సపోర్ట్లో పనిచేస్తుంది కదా, డైజెషన్కి అండ్ డిఫెక్ట్స్ అండ్ డ్యామేజ్. అంటే ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది, ఆ ఇంటర్నల్గా జరిగే డ్యామేజ్ని హీల్ చేస్తుంది. సో లాస్ట్ టైం టెస్టిమోనియల్ మనం ఏం చూసాం, ఒక అమ్మకి కంప్లీట్గా గ్యాంగ్రీన్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారు, మీ అమ్మ కావాలన్నా మీ అమ్మ కాలు కావాలన్నా అన్నారు. ఏం చేసింది మరి డాక్టర్లు? మా అమ్మే కావాలంటే కాలు తీసేసిళ్ళు. అది ఏమైందిగా, అయిపోయిందిగా, సొల్యూషన్ అయిపోయింది, క్లియర్, కాలు కోసేసిలు కదా, మా అమ్మగా సెట్ అయిపోయిందని అనుకున్నారు. తర్వాత ఏమైంది, అది స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ చేయికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా వాళ్ళ అమ్మని పట్టుకొని హాస్పిటల్ పోతే డాక్టర్ ఏమంటాడు, అమ్మ కావాలన్నా అమ్మ చేయి కావాలన్నా అంటాడు. ఇక మళ్ళీ చెప్పగలుగుతాడు ఆయన సమాధానం? ఆయనకు క్లారిటీ వచ్చేస్తుంది అప్పటికే. 8 నుంచి 10 లక్షల ఖర్చు పెట్టి కాలు కోపించుకొని వచ్చిండు. సో అలాంటి సిచ్యువేషన్ మనం బయట సమాజంలో చూస్తున్నాం. అయితే కానీ ఆఫ్టర్ ఆ ఇష్యూ తర్వాత వాళ్ళు పల్స్ అండ్ కాఫీ వాడిన తర్వాత ఆ చెయ్యిని ఈరోజు కాపాడుకున్నారు. ఎట్లా సాధ్యమైంది అంటే సెకండ్ ఏంటిది, డ్యామేజ్ని హీల్ చేసింది అన్నట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద సమస్యలు ఎవరు ఉన్నారు వాళ్ళకి తగ్గేయాలనే ఉద్దేశంతో ఆలోచించద్దు. అది పుండులాగా మారి కాలు కోసే పరిస్థితి రావడానికి కారణం ఏంది? ఇప్పటిదాకా శివరామ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిందే. అన్నిటికీ మూల కారణం ఎక్సెసివ్ గ్లూకోజ్ అన్నారు కదా. ఆ గ్లూకోజ్ అనేది ఓవర్గా అక్కడ ఫామ్ అవ్వడం వల్ల అది కట్ చేసే పరిస్థితికి వచ్చింది. కాఫీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, లోపల హీల్ జరుగుతుంది. లోపల హీల్ జరుగుతుందంటే ఆర్గానికి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం, అవునా? సో ఇంకొకటి కామెడీ ఏంటంటే, మనం ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా ఏది వచ్చినా మనం ఏం చేస్తాం, అన్నీ తింటుంటాం కదా. ఒక డాక్టరు ఒక చిన్న పోస్టర్ కనబడ్డది. ఆ పోస్టర్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. 2 అరిసెలు తిన్నారు, ఏం చేయాలంట, 69 నిమిషాలు వాకింగ్ చేయాలంట. 2 అవి ఖజాలు తిన్నారు, 81 నిమిషాలు వాకింగ్ చేయాలంట. 2 సకినాలు, చెకోడీలు అన్ని తింటున్నారుగా, ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలో చెప్తుంది. క్యాలరీస్ బర్న్ చేయకపోతే ఏమవుతుంది, పిండి వంటలు తింటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, వైట్ రైస్. సార్ నేను 3 పూటలు అన్నమే సార్, సార్ నేను 2 పూటలు అన్నం, 1 పూట చపాతీలు సార్ అని అంటున్నాం. ఇంతకుముందు మేడం ఏం చెప్పింది, అన్నిటికీ మూల కారణం నేను బయట ఫుడ్ తినను, నేను ఫ్రైడ్ రైస్ తినను, నేను ఇంటనే ఉంటా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా, మీరు తింటున్న వైట్ రైస్ గోధుమలు చాలు అనేసింది మేడం, అవునా? సో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో చూడండి. సింపుల్గా చెప్పాలంటే 3 years బిఫోర్ కరోనా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ వ్యాక్సిన్, బిఫోర్ వ్యాక్సిన్, ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రకరకాల సమస్యలు మనం వింటున్నాం. ఈ రోజే ఒక సార్తో మాట్లాడినా, ఆ సార్ వాళ్ళ మనవడంట, 8 సంవత్సరాల పిల్లవాడు, బయటి ఫుడ్ తినడంట, స్కూల్కి వెళ్ళినా కూడా టిఫిన్ బాక్స్ పెట్టుకొని వెళ్తుంటాడట, అన్నెసెసరీ ఫుడ్, ఆయిల్ ఫుడ్లు ఏం తినడంట. ఆ పిల్లవాడికి హెల్త్ బాగాలేదు, యాక్టివ్గా ఉండట్లేదు, ఫీవర్ లాగా వస్తుంది, ఏమైనా టైఫాయిడ్కు దారి తీసింది అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. హాస్పిటల్కి తీసుకెళ్తే తెలిసిన విషయము, కణాల టెస్ట్ చేయించిల్లంట. కణాల టెస్ట్ చేపిస్తే ఆ బాబుకి బ్లడ్ క్యాన్సర్ అని బయటపడ్డదంట. అంటే చూడండి పరిస్థితి, రకరకాల సమస్యలు బయటపడుతున్నాయి, మనకు తెలియకుండానే శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి. సో బ్లడ్ క్యాన్సర్ అని బయటపడ్డది. ఇప్పుడు వాళ్ళు అసలు ఎంత ఏడుస్తున్నారంటే అంతే. అంటే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని మాకు ఏ ఇబ్బందులు లేవు, మేము బయట ఫుడ్ తినలేదు, ఎందుకు బాబుకి వచ్చిందో తెలియదు అని అంటున్నారు. సో మీరు
అడ్వకేట్ ప్రకాష్ ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు. తను అంటున్న మాట ఏంటంటే కంప్లీట్గా పండించే పంట దగ్గరనే కార్సినోజెనిక్ అని కలపడం, అది కెమికల్ యాడ్ అవ్వడం వల్ల చాలా మందిలో ఈ పురుగు మందుల అవశేషాలు ఉండడం వల్ల క్యాన్సర్కు దారితీస్తుందని చెప్పి ఆల్రెడీ అమెరికాలో ఒక టాప్ మోస్ట్ హాస్పిటల్లో రీసెర్చ్ చేసిన తర్వాత 100లో 99 మందికి క్యాన్సర్ బయటకు వచ్చిందంట. సో ఇట్లా మనకు తెలియకుండా శరీరంలో అన్ని జరుగుతున్నాయి. అంటే నెంబర్ 1 టాక్సిన్స్ని బయటకు ఎలిమినేషన్ చేసుకోవాలి, బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ని ఇవ్వాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎక్సెసివ్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేయాలి. ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేయాలంటే రూట్ కాజ్ ఏంటిది? ఆ కార్బ్స్ని బ్లాక్ చేయాలన్నా, ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేయాలన్నా ఒకే ఒకటి బ్రహ్మాస్త్రం, సాల్సిటల్. డైరెక్ట్ మనం తీసుకోలేంగా. అందుకే రెగ్యులర్గా టీ కాఫీలకు బాగా అలవాటు పడుతున్నాం కదా. సో ఈరోజు జనాలు చాలా ఇష్టపడ్డ టీ కాఫీని, టీలో నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెన్ ఉంది. బట్ మనలాంటి వాళ్ళు అందరూ ఇష్టపడ్డ డ్రింక్ రూపంలో ఈరోజు వితౌట్ షుగర్, వితౌట్ కెఫెన్ ఒక అడ్వాన్స్డ్ ఆయుర్వేద కాఫీ రూపంలో తీసుకురావడం అనేది గొప్ప విషయమా కదండి. సో ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న పీపుల్స్ యొక్క మైండ్ సెట్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న పీపుల్స్ యొక్క అభిరుచులకు తగ్గట్టుగా ఒక కాఫీ, ఒక ఆర్గానిక్ కాఫీ రూపంలో, దట్టు అది కూడా టేస్టీగా తీసుకురావడం అనేది గొప్ప విషయమా కదండి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా ప్రాస్పెక్ట్కు ఎక్కువ అవసరమా, కస్టమర్స్కి ఎక్కువ అవసరమా? చాట్ బాక్స్లో ఒకసారి టైప్ చేయండి. ప్రాస్పెక్ట్స్కి ఎక్కువ అవసరమా, కస్టమర్స్కి ఎక్కువ అవసరమా? క్వశ్చన్ గమ్మత్తుగా ఉందంటారా? అంటే కొత్త వాళ్ళకు ఫస్ట్ అవసరమా, ఆల్రెడీ వాడుతున్న కస్టమర్లకు అవసరమా? నేను ఒకసారి ఎవరో ఒకరు ఇద్దరు ఎవరికి అవసరం అంటారు? ఎవరో ఒకరు హెల్ప్ చేయండి నాకు. సి బోతా. ఓకే, కస్టమర్. ఓకే, నన్ను అడిగితే ఎవరికి అవసరం అంటే ఫస్ట్ మనకే అవసరం. సీరియస్లీ మనకే అవసరం. ఫస్ట్ మనం వాడాలి, మనం వాడుతూ తర్వాత నలుగురికి చెప్పాలి. ఎందుకంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడినప్పుడు కూడా, అంటే మధ్యలో వర్క్ చేసి పక్కకు జరిగి రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, సార్ నాకు ఆ ఇష్యూ వచ్చింది సార్, నాకు ఈ ఇష్యూ వచ్చింది సార్ అని అంటుంటారు కదా. సో ఫస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం నలుగురికి అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. సో మరి ఇప్పటి నుంచి మనం ఆల్రెడీ వాడుతున్నారు అనుకోండి, వాడుకుంటే అసలు ఉన్నాము. సో అలా మనం కంటిన్యూ చేస్తూ, మన ఫ్యామిలీలో కంటిన్యూ చేస్తూ, నలుగురు ఫ్యామిలీస్కి మనం అవగాహన కల్పించాలంటే మన ఫ్యామిలీ మనం సరిగ్గా చూసుకోవాలి కదా. సో మన ఫ్యామిలీ మనం సరిగ్గా చూసుకుంటూ నలుగురు ఫ్యామిలీకి ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ ఈ యొక్క వెల్నెస్ మీద క్లారిటీని మనం పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఇంటింటికి కై పల్స్, జంట జంట కై కాఫీ, ప్రతి అమ్మ కై కేర్ అనే నినాదం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, గ్యారంటీ. దెర్ ఇస్ నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్కి. ఒకసారి కూడా అప్లాజ్ ఇద్దాం. రైట్, మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. టైం ఇంకా సో ఇంత చక్కటి మళ్ళొకసారి రేపు మార్నింగ్ 5 o'clock దీంట్లో సక్సెస్ కావాలని అందరికీ ఉంటుంది. సీక్రెట్ మాత్రం ఒకటే, ఎర్లీ మార్నింగ్ 5 గంటల ప్రోగ్రామే పునాది. ఈ పునాది ఎవరైతే కరెక్ట్గా వేసుకుంటారో తర్వాత బిల్డింగ్ నెమ్మది నెమ్మది వస్తుంది. పునాది లేకుండా మాత్రం పైన కడదామంటే అది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఎర్లీ మార్నింగ్ రేపు రండి, డైలీ వస్తే కూడా మంచిదే. సో అక్కడ లింక్ ఉంది, దానికి అట్లా థంబ్ రియాక్షన్ ఇవ్వండి. మన మనసు చెప్తుంది, కొంచెం నువ్వు ఇచ్చినావు కదా యాక్షన్, పొద్దున లేవడానికన్నా ప్రయత్నం చేస్తుంది. రైట్, మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ను సామాన్య మానవుడికి కూడా అందించేంత కాస్ట్లోనే తీసుకొచ్చినటువంటి కాఫీ, అనేక ప్రోడక్ట్స్ని తీసుకొచ్చినటువంటి నా ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్కి, కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవర్ సిఇఓ అభిలాష్ గారికి, ఇంత చక్కటిగా మనందరినీ డిజైన్ చేసి ప్రోగ్రామ్స్ను గైడ్ చేస్తున్నటువంటి బిలౌడ్ మెంటర్ మన్నెం రేణుకా ప్రసాద్ గారికి, ఈరోజు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చిన శివరామ్ గారికి, సహాయం చేసినటువంటి లావణ్య మేడంకు, నేను అడగగానే షేరింగ్ ఇచ్చిన కోటం సార్కి, సురేష్ మాషెట్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఓపిక్గా ఉన్నాం మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. సైనింగ్ ఆఫ్ జానయ్య, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్. విల్ మీట్ ఆన్ టుమారో మార్నింగ్ 5 AM.